టేస్టీ చికెన్ పికిల్ కోసం 1/2 కిలో చికెన్ తీసుకొని బాగా కడిగి ఉంచుకోవాలి. 1 కప్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ను అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మసాలాలన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి ఉంచుకోవాలి. ఇది మన పికిల్కి మంచి టేస్ట్ తెస్తుంది. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దంచి ఉంచుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ వేపుకున్న ఆయిల్లోనికే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం చేసుకున్నటువంటి ఆ మసాలా ఫ్రైని ఇప్పుడు ఇందులోనికి 2 టేబుల్ స్పూన్స్ వేయాలన్నమాట. అండ్ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినటువంటి సాల్ట్ని వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలను ఇందులోనికి వేసుకొని చల్లారిన తర్వాత లెమన్ని పిండుకుని ప్రిజర్వ్ చేసుకోవాలి.